మొన్నటి వరకు రప్ప అంటే తప్పేముంది అంటూ మాట్లాడిన అంబటి రాంబాబు నిన్న వాళ్ళ కార్యకర్త రప్ప అనగానే నీ బోటాడి వల్లే నాకు ఈ తెప్పలు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? చూసేది ఏముంది, వాస్తవం మాట్లాడాడు. తత్వం బోధపడింది. తత్వం బోధపడిన తర్వాత క్షౌరం అయింది, అయితే తత్వం తెలిసింది. మరి ఏం చేస్తాడు? మరి రేపు భవిష్యత్తు కనబడతలేదు. మరి పాత పార్టీకి ఆలోచన ఉన్నట్టుకున్నాడు. పాత పార్టీకి చూడాలి ఏం జరిగింది ఏంటనేది. సినిమా అయితే అయిపోయింది. సినిమా అయిపోయింది. ఏం లేదు, ఇంకేదైనా మఠంలో వెళ్ళి భజన చేసుకోవటమే. ఏం భజన చేయాలి? ఆడపోయినా వేసుకొని ఎవరినో గోగుతాడు. అదో గోలాయ. చూడాలి ఏం చేస్తాడు ఏంటనేది. అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఇంకో మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. రైతులకు ఇచ్చిన హామీలు తప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని 420 అంటంలో తప్పేముంది అంటాను నేను అని ఆయన అంటున్నాడు కదా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీలన్నీ తప్పేశాడా? ఆయన్ని 420 అంటాం సబబేం అనుకోవచ్చు అంటారా? ఎవరన్నాళ్ళు 420? ఏం చెప్పాడు అధినాయకుడు? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 13,000 ఇస్తానన్నాడు రైతు భరోసా. వాడు ఏం చేశాడు? ఆయన 7 ఏళ్ళు వచ్చాడు. ఎవరు 420? 0 వడ్డీకి ఇస్తానన్నాడు. అసెంబ్లీలో చెప్పాడు. ఏం చెప్పాడు? 0 వడ్డీ ఇవ్వట్లేదు. మరి ఎవరు 420? 420 బుద్ధులు నీ దగ్గర పెట్టుకుని ఎదుగుతాడు. 420 అంటే ఎట్లా 420 రాంబాబు? నీ బతుకంది చెప్పు ఒకసారి. నువ్వు ఏడు నుంచి వచ్చినావు? రేపటి నుంచి వచ్చినావు. నువ్వేంది నీ కథని చెప్పు. నీ కథ తెరిచిన పుస్తకం లాంటిది, ప్రజలందరికీ తెలుసు. ఇంకా 420 గురించి నువ్వు చదువుతాం, మేము మాట్లాడతాం. మేము బాగలేదు అబ్బయ్యా. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గూండాల రాజ్యం నడుస్తుంది అంటూ పులివెందుల సాక్షిగా అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఏంటంటే ఏమన్నాడు ఆయన? తెలుగుదేశం పార్టీ గూండాల రాజ్యం సాగుతుంది అంటూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అక్కడ ఎమ్మెల్సీ మీద ఒక దాడి జరిగింది అంటూ దాన్ని తెలుగుదేశం పార్టీ గూండాలు చేశారంటూ మరి అవినాష్ రెడ్డి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలే చేస్తున్నారు దాడి అంటూ పులివెందుల వేదికగా ఆయన చేసిన ప్రకటన ఎలా చూడాలంటారు? తెలుగుదేశం పార్టీలో అంత మోపిల్లగాళ్ళు ఉన్నారా? గొడవ చేసే మోపిల్లగాళ్ళు ఉన్నారా? అట్టుండాలి. ఈ గోళ ఎందుకు ఉంటుంది? ఇప్పటికి వాళ్ళే కొడుతున్నారుగా. కొడతలేదా? కొడతలేదా? పోలీసులు కూడా ఎవరు పక్కన ఉన్నారు? వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఏం లేకుండా మనం ఏదో తెలుగుదేశం గుండాలు కొడుతున్నారంటే గుండాలు కొట్టేవాళ్ళు అసలు నువ్వు ఎందుకు మాట్లాడతా? ఎక్కడ ఢిల్లీలో కూర్చున్నావాడి కదా. మరి వచ్చే ప్రశాంతంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి ఏమనుకోవాలి? ఆడికి వచ్చాడు రమేష్ యాదవ్ వాళ్ళ జడ్పీటీసీ మెంబర్ని కొట్టారని చెబుతున్నావు. ఎవరు కొట్టారు? ఇదని గులకరాయా లేదా కోడికత్తి కేసా? కాదు కదా. అక్కడ నీ సామాజిక వర్గం ఎంత? రమేష్ యాదవ్ అక్కడ యాదవ్ల సామాజిక వర్గం ఎంత? వాళ్ళ ఓటింగ్ ఎంత? వాళ్ళు నిన్నటిదాకా భయపెట్టావు, భయభ్రాంతులు గురి చేసావు. నీ దెబ్బకు తట్టుకోలేక సరెండర్ అయిపోయారు. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది. మైనార్టీలు మరి వాళ్ళ క్యాండిడేట్ ఉంటున్నాడు కనుక వాళ్ళకి సహజంగానే సపోర్ట్ చేస్తారు. ఆ ఘర్షణలో గొడవ జరిగింది, కొట్టారు. వాళ్ళు కొట్టారో లేదో తెలియదు. ఇప్పుడు మన జగనన్నకి కోడికత్తి జరిగింది. వాడు పొడిచాడా పొడిపించుకున్నాడా? అది $1 మిలియన్ ప్రశ్న. తర్వాత గులకరాయి ఎవరు వేసినారు? గులకరాయి వేసినారు ఎవరు? గులకరాయి వేసారా లేకపోతే ఆ దండలో లోపల తీగ తెగిందా? అదొక తెలియని ప్రశ్న. ఇవన్నీ ఎమ్మెల్సీ చేతి కట్టు కూడా అదే డ్రామా అంటారా మీరు? మరి కోడికత్తు కేసు డ్రామా అయినప్పుడు ఇది కాదా? పోనీ ఎమ్మెల్సీ చూపిమను. కోడికి కొట్టినారు, గోడ దెబ్బతింది, నిజమే. ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేస్తారు. వారు మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది చూపించు నన్ను కొట్టినారు వాళ్ళు, నా చెయ్యి ఇరిగింది, ఏమబ్బా ఏ దారుణం అని చెప్పమని ఏ సర్టిఫికేట్ చూపించాలిగా. మరి ఎందుకని ఇంత హంగామా ఎందుకు పులివెందుల్లో చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క స్థానం కోసం ఇంత కక్కుర్తి అవసరమా తెలుగుదేశం పార్టీకి అంటున్నారు కదా. మరి ఎంత వచ్చింది జగన్ అన్నకి? 60,000 అంతేనా? అంతకుముందు 1,50,000 2 లక్షలు వచ్చినాయిగా. ఎందుకు తగ్గినాయి? ఓడిపోతున్నామని ఒక భయాందోళనకు గురయ్యి ఈ జడ్పీటీసీ కూడా తెలుగుదేశం ఖాతాలో పడితే వీళ్ళ రాజకీయ ఉనికికి ప్రమాదం వాటిల్తున్న భయాందోళనతో నేను ఒక్కటి మిమ్మల్ని వచ్చిన అడగాలి. దాదాపు 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల్లో
జెడ్పీటీసీ గెలవటం అనేది కూటమి ప్రభుత్వం సాధించే అవకాశం ఉందంటారు అసలుకి? అంటే మీరు 30 సంవత్సరాలు అన్నారు, 30 కాదు 78లో పులివెందుల నియోజకవర్గం ఏర్పడింది. ఆ రోజు నుంచి మొన్నటి వరకు వాళ్ళే ఏకచిత్తాధిపత్యంగా వేయలేరు. ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలేపాటికి ఏదో రకంగా సాధించుకోవాలి, లేకపోతే మన పరువు పోతుంది. ఓ పక్క శర్మ మేడం గారు, ఇంకో పక్క వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత మేడం గారు, వీళ్ళ ప్రభావం అక్కడ కనబడుతుంది. మొన్న ఏమొచ్చింది, ఈయనకి వచ్చింది, అవినాష్ రెడ్డికి ఎంత వచ్చింది, ఎంత మెజార్టీ బయటకు పడ్డాడు? తక్కువ మెజార్టీ కదా, బోటాబట్టిగా. మరి రేపు జడ్పీటీసీ కూడా గెలిపించుకోలేకపోతే మన సినిమా అయిపోతుంది, ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అంటే పులివెందుల్లో సాధ్యమా అనేది నా ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగా వెయ్యగలదా? 100%. ఏ విధంగా స్వచ్ఛమైన ఎలక్షన్స్, పోలీసుల పర్యవేక్షణలో ఎలక్షన్ జరిగితే 100% జడ్పీటీసీ మెంబరు గెలుస్తాడు. దాంట్లో రెండు ఆలోచన లేదు. అందుకే డ్రామా ఏదో రకంగా అక్కడ ఉంది. ఒకటి ఫ్యాక్షన్ మెంటాలిటీ, మీకు తెలియదు ఏం లేదు. ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారు, ఏదో రకంగా భయాందోళన సృష్టించాలి, రిగ్గింగ్ చేయాలి, గెలవాలి, అంతే. వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఆ గెలిచే విధానంలో ఎవడడ్డు వచ్చినా సరే రప్పని. ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య, సీఎం సీటు కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుమ్ములాట జరుగుతుంది, లోకేష్ని సీఎం చేయమని చెప్పి ఇంట్లో ఒక పెద్ద గొడవే జరుగుతుంది అత్తాకోడళ్ళ మధ్య అంటూ ఒక బాంబు లాంటి వార్త అయితే పేల్చారు. ఎలా చూడాలంటారు? నాకు కూడా అనిపిస్తుంది. మన ఈ మధ్య సద్దరుగా మాట మాట్లాడాడు, మా 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 జగనన్న ఇంట్లో కూడా గొడవ అవుతుంది, ఏదో లపాకి వస్తానంటుంది ఇలా అని నేను అంట. మొగుడు వదిలేసి వచ్చింది, పిల్లల్ని వదిలేసి వచ్చి 70 సంవత్సరాల ముసలాన్ని తగులుకుంది, వచ్చి 30 సంవత్సరాల బాలకుమారి. నేను అంతా మరి ఈయన వల్ల ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటగా. జగన్మోహన్ రెడ్డి అను భారతీ మేడం గారు రోజు అరుచుకున్నారంట, టీవీలు బయలుపోతున్నాయంట, సజ్జలని మొన్న ఈ మధ్య కొట్టాడంట. ఏంది అసలు ఏందబ్బా ఈ కారణం అంటే, ఇదే లపాకి వచ్చింది, ఈయనకేదో కావాలంట అని నేను అంట. జీవిత చరిత్ర రాసిద్దా లేకపోతే నేను అనలే, ఎందుకు వచ్చిందిలే అది మరి ఆయన 52 సంవత్సరాల యవన పురుషుడు, ఈయను కన్యాకుమారి. మరి ఏమో కోటిగాడు ఏదో వచ్చాడు కదా నర్సపేట, వాడేదో పారిపోయినట్టుకున్నాడంట. ఏందో మరి ఆమెకి మతి భ్రమించిందో. నిన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కలకంలో రేపుతున్నాయి. వైసీపీ నాయకులందరూ ఆనం వెంకటరమణారెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? మంచి మాటే. నాకు తెలిసి ఇన్నాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సరైన మొలతాడు కట్టిన మొగాడు సరైన డైలాగ్ వేశాడు. ఏమన్నాడు? ఆమె ఏముంది, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంది. మరి ఈయనేమన్నాడు పెద్ద ఆయన? మీరు తప్పు పడుతున్నారండి. ఆయన ఏమన్నాడు? గాలిలో గెలిచిన గాలి నా కొడుకులని మా రోజెక్కంది. మేము అనలేమా గాల్లో గెలవలేని గాలి ముండ మేము అనలేమా? ఏ అబ్బా అనలేమా? మేము అనబడలేమా? కానీ మా సంస్కారం అడ్డొస్తుంది. మేము ఆ రకంగా మా ఇంటి ఆడబిడ్డని మేము అలా బయట వేసుకోం. మరి సంస్కారం నేర్చుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం అసభ్యకరంగా మాట్లాడితే. వెంకటరమణారెడ్డి గారి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అయితే అంటే మిమ్మల్ని తిడతా ఉంటే, ఇప్పుడు అందరికీ చంద్రబాబు ఉన్నాడు, ఆయనకి రక్త ప్రసరణ లేని శరీరం, మీరు ఎన్నేం తిట్టండి జల్లు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అందరూ అలా ఉండాలండి. ఎట్లా? సీము నెత్తురు నరనరాన రక్త ప్రసరణ జరుగుతున్న వాడికి తిట్టంగానే ఒకసారైనా మరి కోపం ఏదో రకంగా స్పందించాలిగా. స్పందించలేదనుకో వీడియో తేడాగాడు అంటారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, దమ్ముంటే నన్ను చేయమన్నది. మరి ఎవరు వెళ్తారా? జోకి ఎవరిని వెళ్తారా? ఇప్పుడు రోజా గారిని ఎదుర్కోలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి రోజా అంటే భయపడుతున్నారు. వాళ్ళ ముగ్గురు ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టి తిట్టేస్తున్నారని ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. ఏం చేస్తారు మరి వీళ్ళకను? మరి ఏం లేదా, టింగ్ లేదా? ఆయనను మాట్లాడుతున్నారు, రేపు చేయమంటుంది. ఏమన్నా వీళ్ళు పోయి మాట్లాడితే
రేపు కూడా నాకెందుకా బాబు, మాకు నిజంగా మాకేం లేదులేయా, మేమేదో అష్టాచమ్మకాలం అని వాళ్ళ పక్క వెళ్తే మన వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఆయన మరి డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు మరి ఆ వ్యాఖ్యలకి స్పందించకూడదు కదా. ఏం స్పందించారనుకో మళ్ళీ ఏం తగులుకుంటుంది, రా 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 నా రాజా అంటది.